నడుచుకుంటూ వెళుతూ ఉండగా రోడ్డుపై అనుకోకుండా డబ్బు దొరుకుతుంది. అందరికీ ఇలా జరగదు. ఎప్పుడో ఒకసారి ఇలా అవుతుంది. రోడ్డున పడిన డబ్బులు కనిపిస్తే తీసుకోవచ్చా? తీసుకోకూడదా? తీసుకుని ఖర్చు పెట్టుకోవచ్చా? ఇలా ఎన్నో ఆలోచనలు మనసులో మెదులుతాయి. అయితే రోడ్డుపై డబ్బులు దొరికితే ఎలా ఉంటుంది? ఆధ్యాత్మికంగా దీని గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. మనలో చాలా మందికి ఎక్కడికైనా వెళుతున్న సమయంలో లేదా ఇంకేదైనా ప్రదేశంలో వెళుతున్నప్పుడు సడన్ గా డబ్బులు దొరుకుతూ ఉంటాయి. అవి నాణేల రూపంలో లేదా కరెన్సీ నోట్ల రూపంలో ఉండొచ్చు. అయితే అలా దొరికిన డబ్బును ఖర్చు పెట్టొచ్చా? లేదా అలాగే దాచుకోవాలా? ఇంతకీ అలా దొరికిన డబ్బు వల్ల శుభం జరుగుతుందా లేదంటే అశుభం జరుగుతుందా అనే గందరగోళం చాలా మందికి తలెత్తుతుంది. మీరేదో పనుండి రోడ్డుపై వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి మీకు డబ్బు కనిపిస్తే దాని అర్థం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు విషయం తెలిస్తే మీరు చాలా ఆనందపడతారు. రోడ్డుపై మనీ కనిపిస్తే కొంతమంది వెంటనే తీసి అదెవరిదై ఉంటుందా అని చుట్టూ చూస్తారు. ఎవరైనా మనీ కోసం వెతుక్కుంటూ ఉంటే వారికి ఆ డబ్బుని ఇచ్చేస్తారు. అదే ఎవరూ లేకపోతే ఆ మనీ వారే తీసేసుకుంటారు. నిజానికి ఇలా మనీ కనిపించడం ఓ సిగ్నల్ అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. హిందూ మతం ప్రకారం డబ్బును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్డుపై దొరికిన డబ్బును చూసి చూడనట్లు వ్యవహరించడం లక్ష్మీ తల్లికి అవమానంగా చెబుతున్నారు. అందుకే వీధిన పడిన డబ్బును అగౌరవపరచకూడదని అంటారు. మీకు రోడ్డుపై దొరికిన డబ్బును వీలైనంత వరకు సరైన వ్యక్తికి ఇవ్వడానికే ప్రయత్నించాలి. మీరింటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు డబ్బు కనిపిస్తే దానిని మీ కార్యాలయంలో ఉంచండి లేదా ఆలయానికి విరాళంగా ఇవ్వండి. కానీ ఆ డబ్బును సొంత అవసరాలకు ఎప్పుడూ ఖర్చు చేయొద్దు. ఇంటికొచ్చేటప్పుడు దొరికితే ఆ నాణ్యాన్ని లేదా ఆ నోటుని ఇంట్లో డబ్బులు భద్రపరిచే స్థలంలో దాచుకోండి. దీనివల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో రోడ్డుపై పడిన డబ్బు లేదా నాణేలు కనిపించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎవరికైనా రోడ్డు మీద పడున్న నాణేలు కంటపడుంటే మీకు పూర్వీకుల ఆశీర్వాదం లభించిందని అర్థం.